అందరికీ నమస్కారం. స్వామి వివేకానంద 161వ జన్మదినాన్ని పురస్కరించుకొని నేషనల్ యూత్ డేని కాకినాడ వివేకానంద పార్క్ ఆవరణలో శ్రీరామకృష్ణ మిషన్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా ఈ కార్యక్రమానికి కాకినాడ వివేకానంద పార్క్ వేదికగా మారింది. ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులుగా ఆర్జేడి నాగమణి మేడం గారు, అలాగే సెట్రస్ సిఇఓ మేడం గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈ ఏర్పాటు చేసిన ఈ సభకి అధ్యక్షత వహించవలసిందిగా శ్రీ ప్లీజ్ కమాండ్ ఆక్యుపై సీట్ ఆన్ ద సిఇఓ గారికి. అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం పేరు పేరున నమస్కరిస్తున్నాను. ఈరోజు పవిత్రమైనటువంటి రోజు స్వామి వివేకానంద 161వ జన్మదినోత్సవం. ప్రపంచానికి అన్నిటికీ కూడా అమెరికా వెళ్ళిన తర్వాత అడిగారు, అన్ని దేశాలు తిరిగిన తర్వాత, వివేకానంద మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని దేశాలు, యూరోప్ దేశాలన్నీ తిరిగి వచ్చారు కదా, ఇండియా వచ్చిన తర్వాత మీ అభిప్రాయం ఏంటంటే, ఇంత క్రితం అయితే భారతదేశాన్ని ప్రేమించేవాడిని, ఇప్పుడు అన్ని దేశాలు తిరిగి వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి మట్టిని కూడా ప్రేమిస్తున్నానని చెప్పాడు. అదే వివేకానంద. ఈ రోజు వచ్చినటువంటి మా స్నేహితులు యూత్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఇన్స్పిరేషను. ఈ ఏజ్లో కూడా 70s లో కూడా మరి ఒక స్కూల్ పేద విద్యార్థులకి తక్కువ ఫీజులతో స్కూల్ని రన్ చేస్తూ వారి యొక్క పేరు ప్రతిష్టల్ని చాటడానికి ఈ కాకినాడ జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ స్కూల్ని రన్ చేస్తూ అహర్నిశలు కృషి చేస్తున్న గాంధీ గారికి, అలాగే కరెస్పాండెంట్ గారికి, అలాగే ట్రెజరర్ గారికి, సెట్రాట్ సిఇఓ గారికి, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరూ కూడా, అంటే రిటైర్ అయిన తర్వాత కూడా మనం ఏదో సమాజానికి ఏదో చెయ్యాలి, మనకంటూ ఒక ఇది ఉండాలనే ఉద్దేశంతో ఎవరైతే గొప్ప గొప్ప మహానుభావులు ఉన్నారో వారి యొక్క ఆదర్శాలను తీసుకొని ముందుకు వెళ్తున్న ఇతర పెద్దలందరికీ, అలాగే రెడ్ క్రాస్ సొసైటీ నుంచి విచ్చేసిన పెద్దలకి, ఈనాటి కార్యక్రమం కూడా స్కూల్ కోసం నిరంతరం ఫైట్ చేస్తూ పిల్లల్లో వారి యొక్క ఆదర్శ భావాలు, స్వామి వివేకానంద గారి ఆదర్శ భావాలు ఏవైతే ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఆయన 1863వ సంవత్సరము ఆయన జనవరి 12వ తారీఖున జన్మించి ఆయన జీవించింది అతి తక్కువ కాలమే, కానీ ప్రపంచ దేశాలలో స్వామి వివేకానంద గారికి ఉన్న పేరు, ఆయనకున్న కీర్తి ప్రతిష్టలు కానివ్వండి, చికాగోలో ఆయన చేసిన ఉపన్యాసం కానీ ఎవ్వరు కూడా ఈరోజు మర్చిపోలేరు. సార్ ఆల్రెడీ చెప్పారు, ఆయన అంత ప్రపంచం అంతా కూడా తిరిగి వస్తూ, ఇంతకుముందు భారతదేశాన్ని నేను ప్రేమించేవాడిని, కానీ అన్ని దేశాలు చూసి వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న మట్టిని కూడా ప్రేమిస్తున్నానని చెప్పిన మహోన్నత వ్యక్తి. కాబట్టి విద్యార్థులు అందించాలంటే అది సాధించేంత వరకు మనం నిద్రపోకూడదు. కాబట్టి ఏవైతే మన స్వామి వివేకానంద గారి ఆదర్శ భావాలు ఉన్నాయో, ఆయన ఈ రకంగా ఒక రామకృష్ణ మిషన్ని కూడా 1897 మే 1న స్థాపించి దాని నుంచి కూడా అనేక రకాల సేవా కార్యక్రమాలు ప్రపంచానికి, అనేక మంది యూత్ కూడా యువజన దినోత్సవం కూడా ఈరోజు మనం జరుపుకుంటున్నాము. యూత్ కూడా మంచి సందేశాన్ని ఇచ్చిన మహోన్నత వ్యక్తి. కాబట్టి ఆ మహోన్నత వ్యక్తి కూడా మన భారతదేశంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఈనాటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు మరి ప్రెసిడెంట్ గారికి, అలాగే ఇతర పెద్దలందరికీ, అలాగే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా నా ధన్యవాదాలు. జీవన్మృతం బ్రతికి ఉన్న బ్రతికలేనిదే అవుతుంది అని
పంచభూతములు దైవమని కొలిచి యుగములుగా స్త్రీ దేవతని కొనియాడినదే. మనుషుల మమతల విలువలే పెంచి జాతి మతమను భేదమును మరచి ఐక్యమునే జన సౌఖ్యమని ఇలా చాటినదే.